హాయ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో డే 10 టాపిక్ హెచ్టిఎంఎల్ టేబుల్స్. ఓకే, హెచ్టిఎంఎల్లో టేబుల్స్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ టేబుల్స్? ఓకే, టేబుల్స్ అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలిసినవే. మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఒక డేటాని ఫిల్ చేయాలన్నా, లేకపోతే ఒక మార్క్ షీట్ లాంటిది ఏమైనా చేయాలన్నా, సో డెఫినెట్గా డేటా అనేది మనం ఫేర్ చేసుకోవాలి. ఓకే, సో ఆ టాపిక్ ఈరోజు చూద్దాం, హెచ్టిఎంఎల్ టేబుల్స్. ఓకే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డయాగ్రమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు టేబుల్ గురించి. ఓకే, చూడండి. సో ఇది ఒక టేబుల్, రైట్? ఓకే, రైట్. వీటిని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఎన్ని రోస్ ఉన్నాయి దీంట్లో? 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. సో ఈ 5 రోస్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలమ్స్ చూద్దాం. సో వీటిని కాలమ్స్ అంటాం. ఓకేనా, వీటిని కాలమ్స్, రైట్? సో ఇప్పుడు మనకి హెచ్టిఎంఎల్లో ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఒక బ్రౌజర్కి చెప్పాలి. సో ఇది టేబుల్, సో ఇది రో, ఇది కాలం, ఇది డేటా, సో ఇది హెడ్డింగ్ అని ప్రతిదీ చెప్పాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టేబుల్ ఉంది కదా, సో ఇది దేనికి మనం సీరియల్ నెంబర్, రైట్? వేరే కలర్ తీసుకుందాం. ఓకే, సీరియల్ నెంబర్. అట్లాగే ఇక్కడ నేమ్. ఓకే, అట్లాగే ఇక్కడ రోల్ నెంబర్ ఉంటుంది. రోల్ నెంబర్. అట్లాగే ఇక్కడ క్లాస్ ఆర్ సెక్షన్. ఓకే, సో ఇది టేబుల్. సో ఈ టేబుల్లో ఓకే, ఈ రోస్లో ఓకే డేటా అనేది మనం పెడతాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వీరేంద్ర, రోల్ నెంబర్ 40, ఓకే, క్లాస్ 10th. సో ఇట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నేమ్ సంపత్, రోల్ నెంబర్ 20, 10th క్లాస్. ఓకే, సో వర్మ, రోల్ నెంబర్ 1, 10th. ఓకే, సో ఇట్లాగా మనం రోస్లో డేటా అనేది ఫిల్ చేస్తాం. సో దీనికి మనం కోడింగ్లో రాయడం ఎట్లా? ఓకేనా, సో ఇది ఒక టేబుల్. అంటే ఇదే కాదు, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాను. సో నెంబర్ ఆఫ్ డేటా అంటే ఇక్కడనే కాదు, ఆఫీస్లో అయినా, అయినా స్కూల్ అయినా, కాలేజ్ అయినా, ఒక ఇన్స్టిట్యూట్ అయినా, ఏదైనా సరే టేబుల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే, దాన్నే రికార్డ్ షీట్ అంటారు. ఓకే, చాలా రికార్డ్స్ అంటారు, డిక్షనరీస్, మెనీ నేమ్స్ ఉంటాయి. సో ఎక్స్పెషల్లీ దీన్ని ఏమంటాం? ఓకే, సో
నిమిషం. సో ఈ పైన ఉన్నదాన్ని ఏమంటాం? ఓకే, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాము, రైట్? సో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఈ పైన ఉన్నదాన్ని ఏమంటాం? దీన్ని ఏమని పిలుస్తాం? ఓకేనా? ఈ లోపల ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం? ఓకేనా? సో మీకు సమ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? దీనికి ఎస్పెషల్లీ ఈ టేబుల్కి టేబుల్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ టేబుల్ ట్యాగ్. కనిపిస్తుందా? ఓకే, అట్లాగే ఈ పైన మనకి ఏమనుకున్నాం, ఇది ఏమనొచ్చు మనం? దీన్ని హెడ్డింగ్ అనొచ్చు కదా. సో అంటే ఈ అన్నిటికీ ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టేబుల్ హెడ్డింగ్. సో దానికి షార్ట్ కట్టే టీహెచ్, రైట్? టీహెచ్ అనే ఒక ట్యాగ్తో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మరి ఇది ఏమి అంటాము? ఓకే, ఇది ఏమన్నాం? సంథింగ్ టేబుల్ రో కదా. సో టీఆర్, రైట్? టేబుల్ రో, రైట్? సో అట్లాగే మరి లోపల డేటా ఉంది కదా, మరి డేటాని ఏమని పిలుస్తాము? టేబుల్ డేటా, టీడీ. ఓకే, క్లియర్? ఇవి వెరీ ఇంపార్టెంట్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఈ యొక్క ట్యాగ్స్ లేకుండా అవ్వదు. ఓకేనా? ఫస్ట్ మనకి ఏం క్రియేట్ అవ్వాలి? ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకేనా? ఆ టేబుల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి? టేబుల్ హెడ్డింగ్ ఉండాలి, తర్వాత టేబుల్ రోస్ ఉండాలి, తర్వాత టేబుల్ డేటా ఉండాలి. సో ఇవి ఇంపార్టెంట్ ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది మీకు డయాగ్రమాటిక్గా చూపించాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో గో టు ద మనకి తెలిసిన ఏంటి వెబ్సైట్ W3 Schools, రైట్? ఓకే, సో కమింగ్ టు ద టేబుల్స్ కాన్సెప్ట్. సో HTML టేబుల్ allows వెబ్ డెవలపర్ టు అరేంజ్ డేటా ఇన్ రోస్ అండ్ కాలమ్స్. అంతే కదా. సో ఇప్పుడు మనము రికార్డ్గా ఎట్లా అయితే మనము మెయింటైన్ చేస్తామో ఒక టేబుల్ ఫార్మేట్లో రికార్డ్స్ కానీ ఎట్లా, సో మనకి వెబ్సైట్లో ఒక డేటాని ఎట్లా మనం పర్టికులర్గా రోస్గా కాలమ్స్గా ఎలా డివైడ్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పినాను కదా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడే. సో దిస్ ఈజ్ టేబుల్. సో ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. ఎన్ని హెడ్డింగ్ రో ఉంది? ఒక హెడ్డింగ్ రో ఉంది. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, సో మీకు మీకు లాస్ట్ ప్రీవియస్ టాపిక్లో మీ అందరికీ చెప్పాను కదా. సో స్టైల్ని ఎట్లా మనం చేద్దామో. సో దీన్ని ఏమంటారు? ఇన్లైనా, ఇంటర్నల్లా, ఎక్స్టర్నల్లా? సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్. ఓకే, అంటే ఒక పేజ్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఒక ఎర్రే అంటే ఒక డేటాని అసైన్ చేస్తున్నాం. సో దాన్ని ఏమంటామంటే ఓకే ఇంటర్నల్. ఓకే, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్. సో దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ అంటాం, రైట్? ఇప్పుడు ఈ టేబుల్ మనం టీహెచ్, ఈ టీహెచ్ అంటే ఏమనుకున్నాము? టేబుల్ హెడ్డింగ్, టీడీ టేబుల్ డేటా. ఓకే, ఎలా ఉండమని చెప్తున్నారంటే బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. సో ఇక్కడ మీకు చుట్టూరు కనిపిస్తుంది చూసారా, అది బార్డర్ అనమాట. సో ఇప్పుడు టేబుల్ ఎట్లా డిజైన్ చేసామో చూద్దాం. ఓకే, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, ఇదంతా మీరు ఓన్లీ టేబుల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, రైట్? సో ఇది టేబుల్ ట్యాగ్. సో ఈ టేబుల్ ట్యాగ్ ఏమనుకుంటున్నామంటే స్టైల్ ఈక్వల్ టు విత్ 100% విత్ అని చెప్తున్నాం. అంటే మనకి ఈ వెబ్ పేజ్లో ఎంత అయితే మనం ఇస్తామో ఇక్కడ పర్సంటేజ్ అంతా ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50% అన్నాం అనుకోండి, సో 50% ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఇది 100. ఎందుకు అలా వచ్చిందంటే మనం ఆల్రెడీ ఈ టేబుల్లో ఉన్న డేటాని మొత్తం తీసాము. ఓకే, ఒక టేబుల్ ఒకటే చూపిస్తుంది, కానీ దాంట్లో రోస్ అయినా మనం అసైన్ చేసామా? రోస్ అనేవి మనం ఏమీ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రోని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఒక రోని ఇన్సర్ట్ చేస్తున్నాం, ఒకటే రో. సో ఆల్రెడీ దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ ఒక రోయే పెడుతున్నాను. ఓకేనా, ఫస్ట్ రో ఇప్పుడు మనకి ఏముంటుందండి? ఫస్ట్ రోలో హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, టీహెచ్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడండి. ఫస్ట్ రో ఒకటే వచ్చింది చూడండి, టీఆర్. సో ఈ టీఆర్లో హెడ్డింగ్ టీహెచ్, సో టేబుల్ హెడ్డింగ్.
ఆటోమేటిక్గా టీహెచ్లో మనం ఏం రాసినా సరే మనకి ఎట్లా వస్తుందంటే టిక్గా వస్తుంది, అంటే హెడ్డింగ్ రకంగా వస్తుంది. ఓకే, ఓకే. సో అంటే మనం ఒక రో చూడండి అవుట్పుట్. ఓకే, ఒక రోలో ఓకే ఒక టేబుల్లో ఒక రోనే మనం ఇచ్చాము. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఇంకో రో మనం స్పెసిఫై చేస్తాం. సో ఏంటి నెక్స్ట్ ఇంకొక రో మనం తీసుకున్నాం. రోకి ఏమనుకున్నాం ఇంతే కదా. సో ఇప్పుడు రన్ చేయండి. సో ఇంకో రో వచ్చింది, బట్ మనకి దాంట్లో కనిపించట్లా. సో మనం డేటా ఎంటర్ చేయాలంటే ఏమనుకున్నాం, టీడీ, రైట్. టీడీ రోల్ నెంబర్ ఎంతండి, 1. టీడీ క్లోజ్. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకొక టేబుల్ డేటా, ఆ డేటాలో ఏంటంటే వీరేంద్ర, రైట్. టీడీ క్లోజ్ అంటే నేమ్ కదా. తర్వాత రోల్ నెంబర్, టేబుల్ డేటా రోల్ నెంబర్ 40. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఆల్రెడీ ఒక ఫస్ట్ రోలో మీకు ఈ యొక్క హెడ్డింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక లైన్లో మీకు డేటా అనేది పెట్టాం. అర్థమైందా? సో ఇట్లాగే ఇంకొక రో మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. సో టీఆర్, ఓకే, దాంట్లో మళ్ళీ టీడీ అంటే టేబుల్ డేటా ఎంటర్ చేస్తుంది అన్నమాట. ఓకే, 02 టీడీ క్లోజ్, మళ్ళీ టేబుల్ డేటా అంటే సెకండ్ కాలం అన్నమాట. ఓకే, టీడీ వర్మ, టీడీ క్లోజ్. ఓకేనా? అలాగే రోల్ నెంబర్, టీడీ టేబుల్ డేటాలో ఏం ఇన్సర్ట్ చేయమంటున్నామంటే రోల్ నెంబర్ని పెట్టమంటున్నాం. ఓకే, టీడీ. సో ఇప్పుడు టీఆర్ క్లోజ్, టేబుల్ రో కదా, టేబుల్ రోని క్లోజ్ చేయమని చెప్తున్నాం. సో ఇప్పుడు రన్ చేయండి, ఇంకొక రో ఇన్సర్ట్ అవుతుంది. రైట్, అర్థమైందా అందరికీ? సో ఇది ఒక టేబుల్ డిజైన్ చేసి, సో ఇట్లా మనం మల్టిపుల్ ఆఫ్ రోస్ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇదే డేటాని నేను డూప్లికేషన్ ఆఫ్ డేటాని నేను రెడీ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారా? సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ ఒక రోని క్రియేట్ చేస్తే కాపీ పేస్ట్ ద్వారా లోపల కంటెంట్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ టేబుల్ క్రియేషన్. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటండి, ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. టేబుల్ అనే ట్యాగ్, టేబుల్ హెడర్, అట్లాగే టేబుల్ రో, అట్లాగే టేబుల్ డేటా. క్లియర్? సో ఇప్పుడు ఈ టేబుల్ని ఇంకా మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు. ఓకే, ఈ బార్డర్స్ని మార్చచ్చు, లోపల కలరింగ్ ఇచ్చుకోవచ్చు. సో అవన్నీ ఎట్లాగో ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఓకే, అర్థమైందా టేబుల్ గురించి అందరికీ? సో మెయిన్ ట్యాగ్స్ ఏంటి అర్థమైందా అందరికీ? రైట్, టేబుల్ హెడర్ అంటే ఏంటో సో అవే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినవి అన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టేబుల్ బార్డర్స్. సో టేబుల్ బార్డర్స్, సో ఇది డిఫాల్ట్ అన్నమాట. ఓకే, ఒక టేబుల్ని తీసుకుంటే ఒక డిఫాల్ట్గా మనకి ఇలా వస్తుంది. సో ఆ టేబుల్ యొక్క బార్డర్ని మనం చేంజ్ చేయాలనుకుంటే ఓకే, సో ఇట్లా అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నాం చూడండి, బార్డర్ కొలాప్స్. ఓకేనా? సో ఇది నేను తీసేసి మీకు చూపిస్తాను. సో చూడండి, మన ప్రీవియస్గా డిఫాల్ట్ బార్డర్ ఇది. సో బార్డర్ని మనం ఏం చేయమంటున్నామంటే ఈ యొక్క స్పేస్ని తగ్గించమంటున్నాం, అంటే కొలాప్స్ చేయమని. ఓన్లీ ఈ యొక్క బ్లాక్ లైనే మనకు కనిపిస్తుంది ఇట్లా అన్నమాట. సో అంటే ప్రీవియస్ అది డిఫాల్ట్, ఇది మనము డిజైన్ చేస్తున్నాం. ఓకే, రైట్. సో అట్లాగే కొన్ని డిజైన్స్ ఉంటాయి వీటిలోనే. సో ఇది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నాం చూడండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నా బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, అంటే ఈ బార్డర్ని బ్లాక్గా చూపించమంటున్నాము కొలాప్స్ చేయమని. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే బార్డర్ వైట్ చేసి కొలాప్స్ చేసి ఈ టీహెచ్ అంటే టేబుల్ డేటా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైన అవసరం లేదనుకోండి, ఓన్లీ నాకు టీహెచ్కే కావాలి. సో చూడండి అట్లా అన్నమాట. సో అప్పుడు ఇక్కడ వైట్ బదులు రెడ్. సో అట్లా అన్నమాట. సో అట్లా మనం కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు ఏం తెలియాలంటే ఈ యొక్క టీహెచ్ టీడీ టేబుల్ యొక్క ప్రాపర్టీస్ ఎక్కడ మనం మెన్షన్ చేయాలనేది మీకు క్లియర్గా తెలియాలి. ఓకే, నెక్స్ట్ అట్లాగే బార్డర్ రేడియస్ అని ఉంటుంది. ఓకే, ఇది రేడియస్ అంటే ఏంటంటే మీకు ఈ బార్డర్ ఉంది చూసారా. సో ఈ బార్డర్ని కర్వ్ షేప్లో తెస్తుంది. సో దాని సింటాక్స్ మీకు ఈ బార్డర్ రేడియస్ ఈక్వల్ టు 10. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, అబ్జర్వ్ చేయండి అవుట్పుట్. సో అట్లా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 ఇచ్చాను అనుకోండి, సో అట్లా కంప్లీట్గా ఈ సర్కిల్ ఫామ్లో వచ్చేస్తాయి మొత్తం. క్లియర్? సో దట్ ఈస్ కాల్డ్ రేడియస్. ఓకే, నెక్స్ట్ అట్లాగే బార్డర్ని స్కిప్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో చుట్టూరు బార్డర్ తీసేస్తాం మనం.
ఓకే, అట్లా అన్నమాట. ఓకే, అలాగే ఇంకా మనకి దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, డాటెడ్ అని, డాష్ అని, సాలిడ్ అని. సో ఇట్లా మనం ఏదైనా మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే టేబుల్ బార్డర్ అర్థమైంది కదా, టేబుల్ సైజెస్. సో దీంట్లో మనకి ఒక్కొక్కసారి సీరియల్ నెంబర్కి తక్కువ, నేమ్కి ఎక్కువ, పర్సంటేజ్కి తక్కువ అట్లా ఉంటాయి కదా. సో అది ఒకసారి చూద్దాం ఎట్లా అసైన్ చేయాలో. సో ఈ టేబుల్ విత్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో 60% అని ఇచ్చామనుకోండి, మన ఎంటైర్ పేజ్లో ఈ టేబుల్ అనేది 60% డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు 40 ఇచ్చామనుకోండి, సో 40%లో మనకి డిస్ప్లే అవుతుంది. సో మొత్తం వేస్ట్ కాకుండా స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ పేజ్ ఇస్తే ఫుల్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏమంటున్నానంటే టేబుల్ విత్ 100% ఉండి నాకు ఈ యొక్క ఫస్ట్ రో ఉంది చూసారా, ఫస్ట్ అంటే టేబుల్ హెడ్డింగ్. సో నాకు ఫస్ట్ నేమ్ అనేది పెద్దగా రావాలి. ఓకే, అప్పుడు స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ పర్సంటేజ్ కూడా మనం మార్చుకోవచ్చు. 40% అంటే ఎంటైర్ టేబుల్లో ఇక్కడ ఇది ఎంత పర్సెంట్ ఉండాలి. ఓకే, మీరు డిఫరెన్స్ అర్థమవుతుందా. సో అట్లా అన్నమాట. సో అట్లా మనకి కంప్లీట్గా మనం చేంజ్ చేయొచ్చు. సో అట్లాగే రో, కంప్లీట్ రోని ఎట్లా మనం చేయొచ్చు. ఓకే, టీఆర్ దగ్గరికి వెళ్ళి టేబుల్ రో దగ్గరికి, సో ఎన్ని పిక్సెల్స్ ఉండాలి నీకు. ఓకే, 150. సో అట్లా నీకు మ్యాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ వెబ్సైట్స్లో మీకు ఏవైనా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో అక్కడ ఒక పోస్ట్కి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మీకు ఇట్లా రో ఎక్కువ సైజ్ చేసుకోవడానికి పిక్సెల్స్ ద్వారీగా మీకు ఉపయోగపడతాయి. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ సో అట్లా మీకు ప్రాక్టీస్ సెషన్ చేసుకుంటే టేబుల్ సైజెస్ కూడా బాగా అర్థమవుతాయి. సో అట్లాగే ఇట్లా ఇది మీకు చాలా దగ్గర చూసే ఉంటారు మీరు. ఓకే, ఇది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకే, మీకోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, టేబుల్ హెడ్డింగ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో సేమ్ దట్ ఈజ్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ అండి, అలైన్మెంట్. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ అలైన్ ఉంది కదా. సో ఇది అలైన్మెంట్ లెఫ్ట్ అన్నాను కదా. సో ఇక్కడ లెఫ్ట్, రైట్, సెంటర్ అంటే డిఫాల్ట్గా మనకి లెఫ్ట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి హెడ్డింగ్ సెంటర్కి వచ్చిందా. సో హెడ్డింగ్ అనేది సెంటర్కి వస్తాయి. మనకి ఈ డేటా అంతా కూడా సెంటర్కి రావాలంటే సో TH, TD టేబుల్ డేటాను కూడా నాకు సెంటర్లో పెట్టు అని చెప్తున్నాము. మనం ఇక్కడ ఒకటి మారుస్తే సరిపోద్దండి, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ప్రీవియస్ కాన్సెప్ట్లో. ఏమిటి ఇది, ఇంటర్నల్ CSS. సో ఇంటర్నల్గా మనం ఒక్క దగ్గర మారుస్తే ఎంటైర్ డేటా ఈ TD ఎక్కడైతే మనం వాడుతున్నామో ఆ TD ప్రతి చోట మనకి చేంజ్ అవుతుంది. క్లియర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సో ఇంకొక టాపిక్ ఏంటంటే దీంట్లో ప్యాడింగ్ అండ్ స్పేసింగ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక పర్టికులర్ ప్యాడింగ్ గురించి చూద్దాం ముందు, అసలు ప్యాడింగ్ అంటే ఎట్లాగో. సో ఇక్కడ కంటెంట్కి ఓకే ఈ బార్డర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ప్యాడింగ్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. సో 150 ఇచ్చాను, చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. ఓకే, 25. ఓకే, ఓన్లీ 5, రైట్. సో అది ప్యాడింగ్ అంటే, అంతకుమించి ఏం లేదు. సో స్పేసింగ్ అంటే నథింగ్ బట్ సెల్కి మధ్యన ఉన్న స్పేసింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ఇచ్చారు, సో నేను 3 వేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, స్పేసింగ్ అర్థమైందా. అంటే ఇది సెల్ అంటాం అన్నమాట. ఈ ఎంటైర్ జిల్ అనే ఉన్నది కాదు, ఎంటైర్గా ఇక్కడ ఉన్నదంతా సెల్ అంటాం. సో ఆ సెల్ దగ్గర మనకి స్పేసింగ్ ఎంత ఇమ్మంటున్నామో ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాం అన్నమాట ఎంటైర్ టేబుల్కి. ఓకే, అర్థమైందా. సో ఇది స్పేసింగ్. ఓకే, నెక్స్ట్ కాల్ స్పాన్ అండ్ రో స్పాన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మీకు ఒక డేటానే మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి రోస్ ఎన్ని ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో 3 రోస్ ఉన్నాయి. ఇది ఎలా పాసిబుల్ అంటే సో ఈ యొక్క రో స్పాన్ అనమాట. ఓకే, రో స్పాన్ అనేది 2 అని ఇచ్చాం కాబట్టి ఈ రోని 2గా డివైడ్ చేయి. ఈ రోని నెక్స్ట్ అంటే 3 రోస్ ఉన్నాయి, 1 2 3. ఓకేనా, 3 రోస్లో సెకండ్ రోని నాకు క్లబ్ చేయమని చెప్తున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి.
చేంజ్ అవ్వదు, ఎందుకంటే నీకు ఇంకొక టీఆర్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు తేడా తెలుస్తుంది చూడండి. ఓకేనా, అంటే 4 రోస్ ఉన్నాయి, ఈ 3ని ఈ యొక్క టేబుల్ హెడ్ని 3 కింద చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, ఇది రో స్పాన్. సో అలాగే సేమ్ ఇలాగే కాలమ్ స్పాన్ ఉంటుంది. ఓకే, కాలమ్ స్పాన్ కూడా సేమ్ కాలమ్స్ని డివైడ్ చేస్తుంది, అంతకుమించి ఏం లేదు డివైజన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ స్టైలింగ్. సో ఈ స్టైలింగ్ ఏంటంటే మ్యాక్సిమమ్ మీకు చూపిస్తాను ఒకటి ఎగ్జాంపుల్. ఇదిగో, సో అంటే ఒక కలర్ఫుల్ మీకు ఎక్సెల్లో కనిపిస్తాయి బాగా. సో ఎక్సెల్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ని ఎట్లా చేంజ్ చేసుకోవచ్చో మన ఈ యొక్క HTMLలో కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది మీకు ఆల్రెడీ హెక్సా కోడ్, ఇది ఆల్రెడీ మీకు కలర్ అనే కాన్సెప్ట్లో చెప్పాను. మీకు ఒకవేళ కలర్స్ గురించి ఈ కోడింగ్ గురించి తెలుసుకోవాలంటే నా వీడియోలో కలర్ HTML కలర్ కాంబినేషన్ అని ఉంటుంది, ఆ వీడియో సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఇట్లా మనం నేమ్ కలర్ అని ఇచ్చుకోవచ్చు. అదేంటంటే ఎక్సా కోడ్, అంటే డిఫరెంట్ మిక్స్డ్ కలర్స్ వస్తాయి మనకి. ఓకే ఓకే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఏమంటున్నాం లోపల TH అంటే టేబుల్ హెడ్డింగ్ ఎంత చైల్డ్ ఈవెన్, అంటే ఈవెన్గా ఉన్నవి అని మీకు ప్రింట్ చేయమంటున్నాం. అంటే 1 తర్వాత 2 4 6. సో ఒకవేళ ఇక్కడ ఆడ్ అని పెడితే, ఓకే ఇక్కడ ఆడ్ అని పెడదాం, ఏమవుతుందో చూద్దాం. అంటే ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేయమని అర్థమైందా? చూసారా ఎంత డిఫరెంట్ వచ్చిందో, ఒక చిన్న పదం మారుస్తే. అంటే ఆడ్ అంటే 1 3 5 7 అట్లా అన్నమాట. సో ఇది ఈవెన్. ఓకే, అలా అన్నమాట. ఒకవేళ నీకు ఇది కలర్ చేంజ్ అవ్వాలనుకోండి, ఓకే మీరు దీన్ని డివైడ్ చేసుకోండి. ఓకే, చాలా సింపుల్ అండి కోడింగ్, ఇది ఏముండదు. ఓకే, ప్రాపర్టీస్ని మనం యాడ్ చేసుకోవడమే. సో ఏం చెప్తున్నాను ఇక్కడ నేను, ఇది హెడ్డింగ్. సో డేటాలో నాకు ఎట్లా రమ్మంటున్నానంటే ఎల్లో కలర్ చూపించమంటున్నాను, బ్లూ కలర్ చూపించమంటున్నాను. రైట్, ఇప్పుడు చూడండి మారిందా? బట్ TH కూడా పోయిందే, మరి ఎందుకు చెప్పండి? నేను ఒక TDకి అప్లై చేశాను. ఓకే, మరి TH ఎందుకు పోయింది? సో దట్ ఈస్ ఇక్కడ మనం ఏం మెన్షన్ చేసామంటే TH ప్రాపర్టీని మాత్రమే ఈ యొక్క కలర్ ఇమ్మన్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్. సో అంటే 2 చైల్డ్ ప్రాపర్టీస్ కదా, ఎంత చైల్డ్ ఇచ్చామా? ఓకే ఒక నిమిషం. ఓకే, ఎంటైర్ TR అంటున్నాం కాబట్టి మొత్తం TR ఎంటైర్కి సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ TR అని ఇచ్చాం కదా, సో అందుకు అన్నమాట. ఒక TH అంటే హెడ్డింగ్ డేటా. సో రెండు కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఈవెన్గా ఇదే కలర్ డిజైన్ కావాలంటే ఈ కలర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే క్లియర్. సో నెక్స్ట్, సో ఇది మీకు ఆల్రెడీ ఇది కూడా సేమ్ కలర్ కాన్సెప్ట్లో మీకు చెప్పాను, RGBA. సో డిఫరెంట్గా ఎట్లా మనము ఈ వాల్యూస్ కూడా మీకు చెప్పాను ప్రీవియస్ టాపిక్లో. సో చూడండి. ఓకే నెక్స్ట్, సో ఇది 1 సెకండ్, సారీ. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ టేబుల్ కాన్సెప్ట్స్. ఒకసారి అంతా రివిజన్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఒక నిమిషం ఓపెన్ అయింది. ఓకే, ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకే, సో రైట్, నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం మళ్ళీ. ఒకవేళ ఎవరికైనా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మీ వీరేంద్ర కొత్తపల్లి. ఓకే, సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. కాన్సెప్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డైలీ ప్రాక్టీస్ మాత్రం చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క సైట్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ W3 స్కూల్స్ అనేవి చాలా రూట్ టు లీఫ్ అని చెప్తున్నాం కదా, అట్లా ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న
ఎగ్జాంపుల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.